సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. సీఎం జగన్ పై హత్యాయత్నానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామన్నారు. 9406193442 మరియు 9440627089 ఈ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అందించిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహూకరణ చేస్తామన్నారు. కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, వీటి మీద 2 రోజుల క్రితం జరిగిన హత్యాయత్నం మీద పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. విజయవాడ నగరంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్ ఫ్లైఓవర్ దాటిన వెంటనే మొన్న రాత్రి ముఖ్యమంత్రి వైద్య నుండి బస్సు యాత్ర మీద గుర్తు తెలియని అగంతకుడు, ముఖ్యంగా మనం చూస్తే కనుక ముఖ్యమంత్రిని నేరుగా టార్గెట్ చేస్తూ ఆయన కలతను టార్గెట్ చేస్తూ ఆయన మీద హత్య ప్రయత్నానికి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చుట్టూలో ఆయనకి పెద్ద ప్రమాదం చెప్పి కంటి నుదుటి పైభాగంలో ఆ వస్తువు తగలడం, దానివల్ల దాదాపుగా 2 సెంటీమీటర్ల మేర లోతుగా నుదుటి పైభాగం చీలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కలతను గురిపెట్టి ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు భావిస్తుంది. ఈ నేపథ్యంలో సింగనగర్ ప్రాంతంలో ఇప్పటికే దీనికి సంబంధించి సింగనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీని మీద పోలీస్ కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా 6 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఒక నాన్ క్యాడర్ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. మొత్తంలో కొద్దిసేపటికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ నుంచి ఒక పోలీస్ ప్రకటన వెలువడింది. ప్రజాపతికి విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి మీద దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి నగదు బహుమతి ప్రకటిస్తారనేది అందులో ఆ ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక ముఖ్యమంత్రి మీద ఎవరైతే ఈ అభిసింగ్ నగర్ పరిధిలో ఎక్కడైతే దాడి జరిగిందో దానికి సంబంధించి ఎందుకు తట్టుకోవడానికి ఇప్పటికే మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. సెల్ ఫోన్ ఆధారంగా, అదేవిధంగా వీడియో రికార్డింగ్ ఆధారంగా దీనికి సంబంధించి మేము ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో దాని ఆధారంగా అంటే సెల్ ఫోన్స్ కానీ వీడియో రికార్డింగ్స్ కానీ ఏదైనా ఉంటే ఎవరి దగ్గర ఉన్నట్లయితే కనుక ఆ దృశ్యాలను కానీ అదేవిధంగా ఈ నిందితులను పట్టుకోవడానికి దోహదపడే ఖచ్చితమైన సమాచారాన్ని నేరుగా ప్రత్యక్ష ఎవరైనా కనుక చూసి ఉన్నట్లయితే కనుక ఆ సమాచారాన్ని పోలీసులు అందిస్తే వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుదామంటూ కూడా పోలీసులు ఆ ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ డీసీపీ కంచి శ్రీనివాసరావు పోలీస్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ హరిబాబు నెంబర్, ఈ 2 నెంబర్లకి అంటే 9490619342 డీసీపీ నెంబరు, అదేవిధంగా 940662627089 నెంబర్. ఈ 2 నెంబర్లకి ఎవరైనా సరే సమాచారాన్ని అందించవచ్చు. వారి సమాచారం అందించి వారి వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. నిందితులు పట్టుకోవడానికి ప్రజలు ఎవరైనా సరే వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ద్వారా ఆ సమయంలో ఎవరైనా సెల్ ఫోన్ తీసిన వీడియో దృశ్యాలు ఎవరి దగ్గర ఉన్నట్లయితే కనుక నిందితులను పట్టుకోవడానికి సహకరించడానికి ఈ దృశ్యాలు ఉపయోగపడతాయని మీరు భావించినట్లయితే కనుక దీనికి సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన నిందితులను గుర్తించే పనిలో భాగంగా ప్రజలు ముందుకు వచ్చి ఎవరైనా సరే ఈ వీడియో దృశ్యాలు కానీ లేదంటే కనుక సెల్ ఫోన్ వీడియో ద్వారా తీసిన కానీ ఉన్నట్లయితే దాని మీద 2 లక్షల రూపాయల నగదు బహుమతి వారికి అందిస్తామని పోలీస్ కమిషనర్ నుంచి వచ్చిన ప్రకటన ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరోవైపున ఈ దర్యాప్తు బృందాలు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ఎక్కడైతే వివేకానంద స్కూల్ నుంచి టార్గెట్ జరిగిందో దానికి సంబంధించి సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే సెల్ ఫోన్స్ ఉపయోగించున్నారో వాటికి సంబంధించిన డేటాను కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపున వీడియోగ్రఫీ ద్వారా వివిధ వర్గాల నుంచి వీడియోగ్రఫీ తీసుకుని వారి ద్వారా సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపున వివేకానంద స్కూల్లో ఉన్న సీసీటీవీ దగ్గర ఇప్పటికే సేకరించారు. ఈ నేపథ్యంలో 6 బృందాలకు పనిచేయడానికి ఒక ఏసీపీ అధికారి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా స్పెషల్ గా టాస్క్ ఫోర్స్ సంబంధించి హరికృష్ణ ఓవరాల్ గా లీడ్ చేస్తున్నారు. మరోవైపున పూర్తి స్థాయిలో కంచి శ్రీనివాసరావు డీసీపీ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్ గా మరోవైపున ప్రత్యేకంగా డీజీపీ పర్యవేక్షణలో పోలీస్ కమిషనర్ సంబంధించిన కమిషనర్ కంపెనీ టాటా ఆధ్వర్యంలో. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.